హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. అది కూడా ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ యూజ్ చేసి చేయబోతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం 3 ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటిని కట్ చేసుకుని నూడిల్స్ అన్నీ ఒక ప్లేట్లోనికి, మసాలా ప్యాకెట్స్ అన్నీ ఒక దగ్గరికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోనికి 3 ప్యాకెట్స్కి 3 గ్లాసుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని పక్కన పెట్టుకుని ప్లేట్లోనికి పెట్టుకున్న నూడిల్స్ని ఆ వాటర్లో వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. వీటిని స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే నూడిల్స్ చేసుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోయి ముద్దగా అయిపోతాయి. కాబట్టి ఇలా వేడి నీళ్ళలో వేసుకుని 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. నేను 3 నూడిల్స్ ప్యాకెట్స్కి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంకా 1 or 2 ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎగ్స్ని పగలగొట్టి గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత నూడిల్స్ మీద ఉన్న మూత తీసుకుని నూడిల్స్ చెక్ చేసినట్లయితే సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఆ నూడిల్స్లోంచి ఒకటి పట్టుకుని చెక్ చేసుకుంటే సాఫ్ట్గా ఈజీగా బ్రేక్ అవుతాయి. అలాంటప్పుడు ఆ వాటర్లో నుంచి నూడిల్స్ అన్నిటినీ తీసుకుని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. లేకపోతే ఒక స్ట్రైనర్లోనికి వేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని కానీ కళాయిని కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ని పోసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి. బాగా చిన్న ముక్కలుగా చేసుకోకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్తో ఎగ్ టేస్టీగా ఉంటుంది. ఎగ్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే గిన్నెలోనికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇష్టం ఉన్నవారు క్యాబేజ్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయిపోయిన తర్వాత వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ను కూడా వేసుకుని స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల వరకు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత నూడిల్స్ ప్యాకెట్స్లో ఇచ్చిన మసాలా పొడిని కూడా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ గరం మసాలా, మిరియాల పొడి చూసుకుని వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు. వాటిని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నూడిల్స్ ప్యాకెట్స్లో ఇచ్చిన మసాలా పొడిని 3 ప్యాకెట్లను వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ అన్నిటినీ వేసుకున్న తర్వాత దానిలో 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ టాస్ చేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు రెడ్ చిల్లీ సాస్ని అలాగే మరికొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. నూడిల్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ టాస్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు బాగా టాస్ చేసిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నట్లయితే అవి కూడా వేసుకొని మరొక నిమిషం హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.